నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజర్ అనిల్ జయంత్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, మనం గత వీడియోలో వచ్చి న్యూమరాలజీ గురించి మాకు తెలియని చాలా విషయాలైతే చెప్తూ వచ్చారు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం జనరల్గా గ్రహాలకి సంబంధించిన మొక్కలు కూడా ఉంటాయి అని మీరు చెప్పారు. అంటే చాలామంది ఇప్పుడు గ్రహాల ప్రభావం వలన అంటే బాధపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని ఉందనుకోండి, శని ప్రభావం వల్ల వీళ్ళకి చాలా లో స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ ప్రభావం ఎలా తగ్గించుకోవాలి అంటే శాంతి పూజలు ఇలా చేస్తూ ఉంటారు. కాకపోతే అంత ఖర్చు పెట్టలేని వాళ్ళకి సో మీరు ఈజీగా గ్రహాలకి సంబంధించిన మొక్కలు ఉంటే కనుక అవి ఒక్కసారి చెప్తారా? ఎందుకంటే చాలా మందికి ఆ విషయాలు అనేవి తెలియవు కదా, ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు రవికి సంబంధించి, రవి అంటే యాక్చువల్గా ఏంటంటే ఫిజికల్ బాడీకి సంబంధించి ఇప్పుడు కూడా ఓకే, ఎవరైనా సరే ఫిజికల్ డెబిలిటీ ఉన్నా, కొంచెం అంటే అంత కంఫర్ట్నెస్, ధైర్యము కొంచెం అని ఇబ్బంది పడుతున్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకున్నా ఇటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా హార్ట్ డిసీజ్ పర్టికులర్గా రవి సంబంధించి, హార్ట్ సంబంధించి, పైల్స్ సంబంధించి, పైల్స్ మొలలు వాటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది పడుతున్నా, అటు సివియారిటీ ఎక్కువ ఉన్నా వాళ్ళు ఏంటంటే రవికి సంబంధించిన కొన్ని గ్రహశాంతులు కానీ లేకపోతే ప్లానెటరీ ఈ మొక్కలు దానం చేయటం కానీ, వాళ్ళు పెంచుకొని దానికి సంబంధించిన పూజ చేయటం కానీ, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దాని చుట్టూ తిరగటం కానీ చేయడం వల్ల వాళ్ళకున్న ఇంపాక్ట్ బాగా తక్కువ వస్తుంది, బాగా తగ్గుతుంది. రవికి సంబంధించి తెల్ల జిల్లేడు, ఎవరైనా తెల్ల జిల్లేడు ఆదివారం రోజు మీరు ఒక 9 సార్లు ప్రదక్షిణం చేయడం కానీ, లేదంటే దానికి నీళ్లు పోయటం కానీ చేయటం వల్ల ఆ గ్రహశాంతి మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా అవుతుందంటారా? లేకపోతే అంటే దానికి రవికి సంబంధించి అవి రవికి సంబంధించి అయితే రవికి సంబంధించి ఏంటంటే హార్ట్, పైల్స్, ఈ ఎముకలకు సంబంధించి ఇవన్నీ కూడా రవి కంట్రోల్ చేస్తాడు. దానికోసం ఏంటంటే డామినేట్ అంటే ఫిజికల్గా మనకు కొంచెం ఇబ్బంది పడుతుంటాం, డామినెన్స్ లేదు అంటే మేనేజర్ ఎబిలిటీస్ లేవు అంటాం. కొందరు ఏదన్నా ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, వాడు అంటే మేనేజర్ ఎబిలిటీస్ అంటే ఎవరైనా లేట్గా వచ్చారు వాడిని కొంచెం కంట్రోల్ చేయాలి, అట్లాంటి అబిలిటీస్ లేవు అనుకున్నప్పుడు ఇది బాగా యోగిస్తుంది. ఓకే, అంటే బాగా కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి కానీ, డామినెన్స్ చూపించడం కానీ, దాంతో ఈ రవికి సంబంధించిన ఏదన్నా డెబిలిటీ ఉంటే ఇది ఖచ్చితంగా ప్లస్ తీసుకుంటారు, దాన్ని పాజిటివ్గా చూపిస్తారు. అది రవికి సంబంధించి. రెండోది చంద్రుడు. చంద్రుడు అంటే మనకారకుడు. ఎవరైనా సరే టెన్షన్స్ లేకపోతే ప్రోగ్రెస్ లేదనుకునేవాళ్ళు, ఇట్లా ఉంటే, లేకపోతే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఇట్లా లేదంటే కొంచెం దీనికి సంబంధించి ఇది మనకి ఏదేమంటాము పొట్ట సంబంధించి, పొట్టకనే కంటే కూడా ఊపిరితిత్తులకు సంబంధించి కొంచెం ఏదన్నా ఇబ్బంది అంటే అది చంద్రుడు ఎప్పుడు కూడా వాటరీ ప్లానెట్, ఎక్కువ వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని కొంచెం ఏదైనా జలుబు అట్లాంటివి వస్తే కూడా వాళ్ళకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట ఫ్లమ్. అది ఉన్న కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నా, లేడీస్ అయితే ఏదైనా డిశ్చార్జ్ ప్రాబ్లం అట్లాంటివి ఉన్నా కూడా వాటర్ లెవెల్స్, వీటన్నిటికి కూడా చంద్రుడు అనేవాడు చాలా చాలా యోగిస్తాడు. ఇప్పుడు ఎట్లా అమావాస్య 15 రోజులు ఎట్లా తగ్గుతా వెళ్తాడో, పౌర్ణమి 15 రోజులు ఎట్లయితే పెరుగుతా వెళ్తాడో కాన్ఫిడెన్స్ లెవెల్, ఇట్లాంటి మెంటల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నా, సైకలాజికల్ బ్యాలెన్స్ తక్కువ ఉన్నా ఇటువంటి వాళ్ళు ఇమీడియట్గా అంటే వీళ్ళంతా కూడా చంద్రుడు ఇంపాక్ట్ ఉన్నవాళ్ళు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే బాగలేదనుకోండి, మీకు ఎవరో చెడు చేశారు, లేదా మీకు ఎవరో దిష్టి పెట్టారు, మీకు ఎవరో చేతపడి చేశారు అనగానే వాళ్ళు దానికి ఇమీడియట్గా ఈల్డ్ అయిపోతారు. ఓహో అంటే వాళ్ళ సిమ్టమ్స్ చూసుకొని 2-3 సార్లు వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అంటే ఓహో నిజంగా చేశారా అట్లా అంటే త్వరగా ప్రభావం అయిపోతుంది, ఇమీడియట్గా ఇంపాక్ట్ అయిపోతారు. వాళ్ళు కూడా కొంచెం ఆ ఇంపాక్ట్ కూడా మదర్ తోటి బాగా ఉంటుందన్నమాట. వాళ్ళకి అటాచ్మెంట్ కూడా మదర్ తోటి కానీ, ఆడపిల్లలు వాళ్ళకున్న ఆడపిల్లలతో కానీ అటాచ్మెంట్ బాగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా కొంత నెగిటివ్గా ఉంటే మోదుగు చెట్టుని దానం ఇవ్వటం వల్ల కానీ, మోదుగు చెట్టుని మీరు గుడికి వెళ్ళినప్పుడు అంటే ఇళ్లలో ఉండవుగా జనరల్గా, మీరు ఇంటికి ఉంచుకుంటే మంచిదే. నవగ్రహ ప్లానెట్లు ఉంచుకోరు జనరల్గా, టెంపుల్స్లో ఉంటాయి. మోదుగు చెట్టు చుట్టూ తిరిగి నీళ్లు 11 సార్లు చిలకరించడం కానీ,
ఇది చాలా చాలా చంద్రుడికి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా కూడా ఇమీడియట్గా మీకు ఒక పరిహారం లాగా పనికొస్తుంది. అంటే ఏ వారం చేయాలంటే సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు ఆ రోజు మంచిది. ఓకే, 11 ప్రదక్షిణాలు చేసి కొంచెం 11 ప్రదక్షిణాలు చేసి కొంత వాటర్ అంటే చెట్టు బతకాలి కదా, అవును, దానికోసం. ఓకే, మోదుగు చెట్టు. తర్వాత కుజుడు సంబంధించి. కుజుడు అంటే ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో, అంటే పెళ్ళి కుదిరిన లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి అది ఫ్రూట్ఫుల్గా ఉండటం లేదు, లేకపోతే పెళ్లి సంబంధాలు ఎంత తినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ రావట్లేదు, ఇట్లాంటి వాళ్ళు కానీ, తర్వాత మిస్క్యారేజ్ అయ్యేవాళ్ళు, అంటే అంటే అబార్షన్ అయ్యేవాళ్ళు కానీ, మధ్యలో చనిపోయేవాళ్ళు, మిస్క్యారేజ్ చనిపోవడం కానీ, ఇట్లాంటి వాళ్ళు ఉంటే పెళ్ళి డిలే అవుతున్నా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టడం లేట్ అవుతున్నా, పుట్టేటప్పుడు ఏదైనా నెగిటివ్ థింగ్స్ చనిపోతున్నా, ఇటువంటి వాటికి కుజుడు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఏ టెంపుల్ అయినా వేరే విషయం, అంటే డిఫరెంట్గా కుజుడికి సంబంధించి మనం సపరేట్గా చెప్పుకుందాం. అది ఇదేంటంటే ఏ టెంపుల్ జనరల్గా ఈ నవగ్రహాలకు సంబంధించి కానీ గ్రహాలు కానీ ఇవన్నీ కూడా సూర్యుడు, ఇది మన శివుడికి సంబంధించిన టెంపుల్లోనే ఉంటాయి. శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర టెంపుల్లో ఉండవు. మీరు ఎప్పుడు నవగ్రహాలకు వెళ్ళండి, ఓన్లీ మెయిన్గా శివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు. అంటే వెంకటేశ్వర స్వామి దాంట్లో ఏంటంటే నేనే మొత్తానికి, నాకు తర్వాత దానికి సపరేట్గా వాళ్ళు ఎవరు రూలర్స్ లేరు అన్నట్టుగా తీసుకుంటాం. శివుడికి సంబంధించిన వాటిలోనే నవగ్రహాలు ఉంటాయి. అంటే శివుడిని కూడా శని అదుపులో, అంటే శివుడికి కూడా శని టెస్ట్ పెట్టిందంటాం మనం. ఆ కథ ఉంది కదా, విన్నారు ఎప్పుడన్నా? అంటే శని సూర్యుడు, అది శివుడు పిలిచి అడుగుతాడు అనమాట, అందరిని పెడతావంట కదా, ఇబ్బంది పెడతావంట కదా, నన్ను పెట్టి చూడు అని. నేను నాకు అంత శక్తి లేదు, మీరే కదా నాకు ఇచ్చిందని చెప్తే అని చెప్తాడు. లాస్ట్కి ఎక్కడో ఒకసారి కలిస్తే ఒక సమాధుల్లో ఉన్న ప్లేస్లో ఒక చెట్టు త్వరలో ఉంటాడు శివుడు. నువ్వెందుకు ఉన్నావు ఇక్కడ అంటే ఏదో చెప్తాడనమాట శివుడు, పలానా శని పడ్డం అంటే అదేను, నీకు తెలియకుండానే వచ్చి ఇక్కడ కూర్చున్నావు అని శని చెప్తాడు అనమాట. అట్లా అంటే కథ లాంటిది, ఒక నానుడు లాంటిది అనమాట. దాన్నింటికి కూడా తీసుకుంటాం. ఇప్పుడు కుజుడికి సంబంధించి ఏంటంటే మెయిన్గా మంగళవారం రోజు కుజుడికి సంబంధించి చండ్ర చెట్టు అంటున్నారు. చండ్ర అది కొంచెం కొయ్యలాగా ఉంటుంది. ఆ చెట్టుకు సంబంధించి ఒక 9 సార్లు నేను ప్రదక్షిణం చేయటం, వాటర్ స్ప్రింకిల్ చేయటం, కొద్దిగా వాటర్ వేసి 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. దానికి సపరేట్గా చెప్పాలంటే మాల్స్ కంటే మళ్ళీ మీరు రెడ్ గ్రెయిన్స్ అంటే రాగులు ఉంటాయి చూసారా, రాగులు, ఎర్ర కర్చీఫ్లు అట్లాంటి దానం చేస్తే కూడా మంచిదే. నేను దానికి వెళ్ళట్లేదు, మీరు ఓన్లీ మొక్కల వరకే వెళ్తున్నా. చేసి దానికి 9 సార్లు ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఆ శివాలయంలో మీరు ఏదో పూజ చేసుకోవాలనుకున్న చేసుకోండి. దీనికి పర్టికులర్గా రిజల్ట్ 100% ఉంటుంది. ఓకేనా? తప్పకుండా. ఇలా ఎన్ని వారాలు చేయాలంటారు? అది మీకు యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క 9 వారాలు చేయొచ్చు, 7 వారాలు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బుధుడు ఏంటంటే స్కిన్ సంబంధించిన డిసీజెస్ ఎవరికన్నా ఉన్నా, మైండ్ కొంచెం మెచ్యూరిటీ తక్కువ లెవెల్స్ ఉన్నా, ఓకే, అది అటువంటి వాళ్ళకి బాగా బిజినెస్లు ఎవరైనా సరే, బిజినెస్ అక్యూమన్ లేకపోవడం అంటాం. అంటే బిజినెస్ నాలెడ్జ్ అంటే మీరు ఎవరైనా క్లయింట్ వచ్చారు, వాళ్ళతో ఫైనాన్షియల్ డీల్ మాట్లాడాలనుకోండి, అది మాట్లాడడం మీ చేత కాదనుకోండి, అంటే ఆ అక్యూమెన్ లేదు, బాగా మీకు ఏంటంటే ఆ బెనివలెంట్గా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం, ఆ పని అయితే వాళ్ళే అట్లా ఉంటాం. అంటే దాన్ని బిజినెస్ అక్యూమెన్ లేకపోవడం అంటారు. బిజినెస్ అనేది మీకు అంటే పుట్టుకతోనే ఒక జెన్యూన్, మామూలుగా మంచి చేద్దాం అనే ఆ టైప్లో ఉంటుంది తప్పితే బిజినెస్ అక్యూమెన్ ఉండదు. ఇది నేను చేస్తే నాకు ఇంత, మీరు అది డైరెక్ట్గా అడగలేరు. దాన్ని బిజినెస్ అక్యూమెన్ లేకపోవడం అంటాం. ఓకేనా? అది కానీ సమ్ స్కిన్ డిసీజెస్ కానీ వీటికి బుధుడికి సంబంధించి ఉత్తరేణి
ఉత్తరేణి చెట్టుని మీరు ఏ శివాలయంలో సరే ఒక 10 సార్లు ప్రదక్షిణం చేసి వాటర్ స్ప్రింకిల్ చేసి దండం పెట్టుకుని వచ్చాయి. ఓకే. లేదు అంటే వాటిని ఉత్తరేణి చెట్లు మీకుంటే దానం చేయొచ్చు కూడా. ఓకేనా, అది కూడా మంచిదే. ఈ చెట్లు ఏవి కూడా దానం చేసినా కూడా మంచివే. అందుకని చేయడం వల్ల ఈ పర్టికులర్ డిసీజెస్ కానీ ఈ పర్టికులర్ బిజినెస్ అక్యుమెంట్ తక్కువ ఉండటం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఉన్నదాంతో పోల్చుకున్నప్పుడు చాలా చాలా గ్రోత్ కనపడదు. దానికోసం బుధుడు సంబంధించి ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలంటే 10 సార్లు. 10 సార్లు ఉత్తరేణి చెట్టు మీరు ఏ శివాలయం కానీ అమ్మవారి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయంలోనే మ్యాక్సిమం ఉంటాయి. నవగ్రహ వృక్షాలు కానీ నవగ్రహ విగ్రహాలు కానీ దొరికేది అక్కడే ఉంటాయి. అది చేయడం వల్ల చాలా బుధుడికి సంబంధించినంత వరకు చాలా మంచిది. ఎవరికైనా ఇచ్చింగ్ బాగా డెర్మటాలజీ ప్రాబ్లం ఉందనుకో అది కూడా బుధుడికి సంబంధించి అవి కూడా తగ్గుతాయి. బుధుడికి సంబంధించి. నెక్స్ట్ వచ్చి గురువు అంటే ఎక్స్పాన్షన్, నాలెడ్జ్, విజ్డమ్, ఎక్స్పాన్షన్. అంటే మీకు బాగా ఎవరైనా సరే పిహెచ్డీ లాంటి చదువుకున్న వాళ్ళుగా చదువుకోవాలన్నా, మీకు దాని మీద ఇంట్రెస్ట్ రావాలన్నా, లేకపోతే మన పురాణాలు చదువుకున్నారన్నా, లేకపోతే భారతం చదివాడు, రామాయణం చదివాడు, ఇట్లా ఎవరైనా అట్లా రావాలంటే కూడా గురువు సంబంధించి కొంత నాలెడ్జ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. విజ్డమ్ అంటే విజ్డమ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అది కూడా దీని కింద విజ్డమ్ కిందే వస్తుంది. కానీ మన పురాణాలు, మన పాత సంస్కృతి వీటి గురించి అంతా కూడా గురువు అనేది ఇప్పుడు కూడా ఎక్స్పాన్షన్ అంటే గురుదశలోనే జనరల్గా మనం అనుకుంటే పెళ్ళి, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత 2-3 అవ్వటం, పెరగటం ఫ్యామిలీ, బిజినెస్ గ్రోత్, ఫ్యామిలీ గ్రోత్, మీకున్న ఒక ఇల్లు 2 ఇళ్ళు అవ్వటం. దీన్ని అన్నింటినీ కూడా ఎక్స్పాన్షన్ అంటాం గురువు సంబంధించి. గురువు దానికి బాగా యోగకారకుడు. ఎవరైతే గురువు స్ట్రెంత్ తక్కువగా ఉంటుందో, గురువు కొంచెం చెడ్డ ప్లేసుల్లో ఉంటాడో వాళ్ళు గురువు సంబంధించిన దాన్ని ఈ గురువుకి ఏంటంటే అశ్వత్థవృక్షం అంటే రావి చెట్టు. దాన్ని ఈ గురువారం రోజు ఒక 11 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసి వాటర్ మొదట్లో చేయడం, దాన్ని స్ప్రింకిల్ చేయడం అంటారు, తెలుగులో పోయడం. చేయడం వల్ల గురువు సంబంధించిన చెడ్డ చాలా వరకు తప్పించుకోవచ్చు. గురువు సంబంధించిన మంచిని చాలా వరకు పెంచుకోవచ్చు. అది గురువు సంబంధించి. శుక్రుడు అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అంత కంఫర్ట్గా లేరంటాం. ఓకే, లేదు అసలు ఎంత డబ్బులు అంత ఉన్నా కూడా అసలు లగ్జరీస్ కంఫర్ట్స్ అంటే వాళ్ళకి అసలు ఇష్టం లేకపోవడం. ఓకేనా, శుక్రుడు అనేది ఇద్దరి మధ్య కంపాటబిలిటీ కానీ కంఫర్ట్ కానీ చెప్పాలంటే భార్యాభర్తల మధ్య మోర్ కంఫర్ట్ క్రియేట్ చేసేది వచ్చి శుక్రుడు. అంటే ఎవరైనా సరే మీకు చూడండి, శుక్రుడు బాగా స్ట్రాంగ్గా ఉన్న దానిలో లగ్జరీ కార్లు, వాళ్ళ ఇంట్లోనే ఏదైనా కొత్త బెడ్స్ ఏదైనా మంచిగా వచ్చిన ఇట్లా కొంచెం ఫ్రెండ్స్ తోటి కూడా మంచి ఏదైనా సెంట్స్ కానీ ఇవన్నీ కూడా, తర్వాత డైమండ్స్ లాంటివి కొంచెం ఆర్నమెంట్స్లో కాస్ట్లీ ఉన్నాయి వెయిట్ చేయడం ఇట్లా ఇష్టపడతారు. శుక్రుడు కానీ కొంచెం ఏదన్నా వేరే వాళ్ళలో కానీ జాతకంలో కొంచెం ల్యాకింగ్ ఉందంటే దే గో ఫర్ ఈ శుక్రుడు సంబంధించిన మేడి చెట్టు. శుక్రుడు సంబంధించి శుక్రవారం రోజు మేడి చుట్టూ ఒక 15 సార్లు తిరిగి దానికి సంబంధించిన ప్రదక్షిణ చేసి ఆ తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేయడం శుక్రుడికి సంబంధించి. శుక్రవారం రోజు శుక్రుడికి సంబంధించిన ఇంపాక్ట్ అది కూడా శుక్రహోరా టైంలో చేస్తే మరీ మంచిది. అంటే ప్రతిరోజు హోరా అనేది ఫస్ట్ అవర్లోని ఫస్ట్ అవర్. ఇప్పుడు శుక్రవారం రోజు ఇప్పుడు 5:50కి తెల్లారుతుంది. 5:50 నుంచి 6:50 శుక్రహోరా అంటాం. ఈరోజు ఏమన్నా బుధవారం, ఈరోజు బుధహోరా స్టార్ట్ అవుద్ది కంటిన్యూగా. 7 ప్లానెట్లు, రాహుకేతులు ఉండవు, బుధుడి నుంచి తీసుకుంటా వస్తాం అన్నమాట. అట్లా ఆ పర్టికులర్ హోరా చేసినప్పుడు ఇంకా ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు హోరా అంటే ప్రతి గంట ఆ శుక్రుడికి ఆల్మోస్ట్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, దాన్ని తీసుకుంటాం. కాబట్టి శుక్రహోరా టైంలో చేస్తే మరీ మంచిది.
ఇది శుక్రుడికి సంబంధించిన ఏదైనా నెగిటివ్ కానీ పాజిటివ్ ఏదైనా ఉంటే పెంచుకోవడం, అవును. నెగిటివ్ ఉంటే దాన్ని మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ఉపయోగపడదు. శుక్రుడికి సంబంధించి శుక్రవారం రోజు వీలైతే శుక్రహోర టైంలో, శుక్రహోర అంటే ఫస్ట్ అవర్ ఆఫ్ ఫ్రైడే, ఉదయం లేచినప్పుడు ఫస్ట్ అవర్ అంటే సూర్యోదయం నుంచి ఫస్ట్ అవర్ అంటే ఇప్పుడు నడుస్తున్నది 5:50 నుంచి 6:50. ఓకే. ఆ టైంలో మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. దాన్ని మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి మీరు 15 ప్రదక్షిణలు చేసి మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోసి మొదటి చుట్టూ దండం పెట్టుకోండి. ఓకే. ఈ శుక్రుడు సంబంధించిన ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో తగ్గుతాయి. ఓకే. శుక్రుడు సంబంధించిన పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మంచి ఇంకా పెంచుకోవచ్చు. ఓకే. దీనివల్ల లగ్జరీ కంఫర్ట్స్, దాని బెడ్ ఎక్కువ చెప్పాలంటే శుక్రుడిది బెడ్ కంఫర్ట్స్ అంటారు. అంటే పెళ్ళైన వాళ్ళకి వీళ్ళకి సంబంధించి దానిలో బెడ్ కంఫర్ట్స్ అంటారు. అవి బాగా యూజ్ అవుతాయి. దానికి శుక్రుడిని తీసుకుంటాం. దానికి మేడి చెట్టుకి వాటర్ మొదట్లో పోసి చేయడం 15 సార్లు శుక్రవారం రోజు. తర్వాత శని ఏంటంటే ఒకటి ఎక్కువ చెడ్డు ఉండేది ఏలినాడు శని, ఓకే, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని అంటాం. ఇవన్నిట్లో కూడా శని కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కొందరికి కొన్ని రాసుల వాళ్ళకి శని ఉపయోగం కూడా పడుద్ది బాగా. తులారాశి కానీ వృషభ రాశి కానీ వాళ్ళకి శని ఇంపాక్ట్ ఏమి పెద్ద ఎక్కువ ఉండదు. ఓకేనా, అవన్నీ శని ఫ్రెండ్లీ ప్లానెట్స్. ఇప్పుడు శనికి అదే ఉచ్చస్థితి వచ్చి శుక్రుడి దగ్గరే ఉంటుంది. అందుకని అట్లా ఎవరైనా సరే ఇప్పుడు శని ఇంపాక్ట్ ఉండేవాళ్ళు కానీ ఎక్కువ గ్రోత్ అయ్యేది శుక్రుడి దశలో. ఓకేనా, శుక్రుడికి సంబంధించిన వాళ్ళు కూడా శని దశ శుక్ర దశలో బాగా గ్రోత్ అవుతారు. అయితే శనికి సంబంధించి జమ్మి చెట్టు శనివారం రోజు మీరు వెళ్ళి ఒక 17 సార్లు ప్రదక్షిణం చేసి చెట్టు మొదట్లో మొక్క మొదట్లో నీళ్లు పోయడం. ఇది శనికి సంబంధించిన మ్యాక్సిమం చెడ్డ సంబంధించి ఏదన్నా ఉంటే తగ్గిస్తుంది. శని ఎవరికైనా పాజిటివ్గా ఉంటే కూడా ఆ పాజిటివ్నెస్ కూడా కొంత పెంచుద్ది. చెడ్డున్న వాళ్ళకేమో దాని ఇంపాక్ట్ని తగ్గిస్తుంది, దాని తీవ్రతని. మంచి ఉన్న వాళ్ళకేమో పెంచుద్ది శని సంబంధించి. దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే బిజినెస్లో లాస్ ఉన్నా, హెవీ లాస్లు ఏదైనా వెళ్తున్నా, లేకపోతే అసలు నిద్ర రాకుండా బాగా ఇబ్బంది పడుతున్నా ఆపట్ల దశలో వాళ్ళకి ఇది బాగా యోగిస్తుంది. జమ్మి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు అన్నారు? 17 ప్రదక్షిణలు చేయాలి. రాహు ఎవరి జాతకంలో అయితే బాగా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు బుధవారం రోజు రాహువు సంబంధించి గరిక, ఆ గరిక చాలా చిన్నగా ఉంటుంది. అది దాని చుట్టూ ఆ గరిక చెట్టు చుట్టూ ఒక 16 ప్రదక్షిణలు చేసి 16 ప్రదక్షిణలు చేసి మొదట్లో నీళ్లు పోసి దండం పెట్టుకోవడం వల్ల రాహు ఇంపాక్ట్ బాగా తక్కువ. అంటే రాహు అంటే ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ వారం చేయాలి? బుధవారం పూట. ఓకే. అందుకని రాహుకి మీరు గరిక సంబంధించిన చెట్టు, అంటే గరికనే చాలా సన్నగా ఉంటుంది. ఆ చెట్టు అంటే చాలా అది బుష్గా ఉంటుంది అనమాట. ఆ గరిక చుట్టూ మీరు తిరిగి 17 సార్లు తిరిగి మొదట్లో నీళ్లు పోయాలి. రాహు ఇంపాక్ట్ ఎవరైతే ఉంటారో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి రాహు బాగా ఉపయోగపడుతుంది. రాహు అంటే జనరల్గా ఎప్పుడు ఎట్లుంటుందంటే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాహు దశలో ఏం చేస్తున్నది వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళారు, మీరు వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తారు, లాస్ట్కి వస్తారు. మీరు ఎందుకు వెళ్ళింది వచ్చిన తర్వాత మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకే అర్థం కాదు. అంటే ఊరికి అంటే మానసికంగా నేను అట్లా ఇల్లు వచ్చినట్టు. అందుకని రాహు సంబంధించి రాహు కేతు దశలో చాలామంది పూర్తిగా ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అంటే ఎందుకు వెళ్తున్నారు, ఏం పని, అన్నీ కూడా మైండ్ కొంత బ్లాంక్ అయినట్టు ఉంటుంది అనమాట.
అంటే పనిలో లేట్ అవ్వటం. పని అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయి, మీరు అనుకున్న రిజల్ట్స్ రావు ఒకటి. రెండోది మీ మైండ్ చాలా వీక్గా పనిచేయడం మొదలు పెడుద్ది. స్ట్రెంత్ మీకు అనుకున్న మీ మైండ్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. రాహువు సంబంధించి గరిక 16 సార్లు మీరు ప్రదక్షిణ చేసి చెట్టు మొదట్లో నీళ్లు పోయడం వల్ల రాహువు సంబంధించిన ఏదైనా సరే చెడ్డు ఉన్నా దానికి మంచినే సపరేట్గా చెప్పం, చెడ్డే చెప్తాం. ఈ షేడీ ప్లానెట్లు ఇవి మెయిన్ ప్లానెట్లు 7 ప్లానెట్లు ఎట్లనో ఇవి షేడీ ప్లానెట్లు అంటాం. వీటికి ఏంటంటే ఓన్లీ చెడ్డ తగ్గించుకోవడం. రాహు ఎవరికి మంచి చేస్తుందని చెప్పం. అట్లానే కేతువుకి వచ్చి గురువారం రోజు దర్భ అంటారు, దర్భ చెట్లు అంటారు. కేతువు దేనికి కారణం సార్? కేతువు మోక్షానికి కారణం. మోక్షం. ఓకే. అంటే ఫ్యామిలీ మెటీరియలిస్టిక్ లైఫ్ కాదు, అంటే మీరు ఏది లగ్జరీగా ఉండాలా ఇట్లాంటి వాటికి కాదు, స్పిరిచువల్ లైఫ్కి కేతు కారణం. ఓకే. అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రశాంతత కోసం, అంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ నుంచి దూరంగా ఉండాలా, ఒక్కడనే ఉండాలా, ఎవరితో ఫ్యామిలీ ఇష్యూస్ తోటి ఈ చిన్న చిన్న వాటితోటి వీటితో అసలు ఏమి నాకు సంబంధం లేదు, నేను ఐసోలేట్ అయ్యి నేను ఎప్పుడు ఎక్కడో నేను నాకు నచ్చిన దేవుడినో దేవతనో పూజించుకుంటాను. నాకు కార్మిక్ సంబంధించి అంటే మనం కర్మ చేయాలి, మనందరం ఇప్పుడు సాయంత్రం కాగానే భోజనానికి కావాలా, రేపు ఉదయం కాలేజీ పిల్లలకి స్కూల్ కావాలి, స్కూల్ ఫీజు కట్టాలంటే దానికి ఎఫర్ట్ పెట్టాలి కదా. ఇట్లాంటి వాటికి ఎక్కువ డిటాచ్ అవుతుంటారు. ఓకే. ఇప్పుడు ఎక్కువ సన్యాసులు కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కేతు సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి. కేతు వచ్చి దర్భ, దాని చుట్టూ తిరిగి ఒక 15 సార్లు గురువారం పూట చేయటం వల్ల కేతు ఒక ఇంపాక్ట్ అంటే కేతు ఒక తీవ్రత తగ్గించుకోవచ్చు. రాహు కేతు మంచి కోసం అయితే ఉండదు, చెడ్డను తగ్గించుకోవడం కోసం. ఓకేనా? చేయడం వల్ల ఆ కేతు ఇంపాక్ట్ ఉంటుంది. కేతు చెడ్డని తగ్గించుకోవచ్చు. దానివల్ల ఆ ఇంటెన్సిటీ ఆ టైంలో పడాల్సిన ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం దూరం అవుతాయి. ఓకే. సో విన్నారు కదా, గ్రహాలకి సంబంధించిన చెట్ల గురించి అయితే మనం మొక్కల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా అంటే పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కళ్ళు చాలా సులువుగా చేసుకునే మార్గం అయితే సార్ తెలియజేశారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.